కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రాత్రికి రాత్రే ఓట్లు మార్చేశారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఓట్ల మార్పుపై కలెక్టర్ని కలిసి కంప్లైంట్ చేశారు. అవకతవకలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు గంగుల. అధికార కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ ని చూసి భయపడుతున్నారని విమర్శించారు. దొడ్డిదారిన గెలవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు గంగుల. ఈ గంగుల కమలాకర్ చుట్టుపక్కల మొత్తం 52 ఉన్నాయి. 52 దాటి ఇలా వారిచ్చింది మా ఇల్లు 53 వారిచ్చింది. ప్రజెంట్ ఎట్లు చెప్పన్నా, మా ఇల్లు 53, దాని తర్వాత సివిల్ హాస్పిటల్ 52, దాని తర్వాత కర్ణాటకలో 53 మా ఇల్లు వేసిండు. అంటే మా ఇల్లు దునికి అలా వారేసిండు. డివిజన్ నెంబర్ 29 29. ఇది ఒకటి కాదు, 5 ఉన్నాయి. నిన్నటి వరకు ఇది మాదే రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి కుప్ప తీసి వేరే దాన్ని వారేసిండు. కుప్ప పొద్దున సరికి అది మొత్తము లిస్టే చేంజ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తా, 7th డివిజన్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు ఆ ఓట్లు జీవో వచ్చినప్పుడు 5207 ఓట్లు అని చెప్పి గవర్నమెంట్కి పంపింది ఎలక్షన్ కమిషన్కు. తర్వాత డ్రాఫ్ట్ నోటుకున్నప్పుడు ఏం చేసిందంటే 6482 ఇటుకు వచ్చింది. ఇట్లా మారితే 1000 ఓట్లు సరే పోని మార్చుకున్నాం చేశారు. బాగా ఎలక్షన్ ఓటు. నిన్నేమైంది రాత్రి నిన్న పొద్దున 6400 ఉంటుంది, మళ్ళీ రాత్రి 6450 చేసేసి. జీవితంలో ఎప్పుడు కాదు, జీవితంలో ఎవరు ఇప్పుడు చేయలేదు. అంటే దానికి అనుగుణం ఏంటంటే ఎలక్షన్లు అంటే ఉచ్చబోసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి. దొడ్డిదారణ పోవాలి, రిజర్వేషన్ రావద్దు, మా రిజర్వేషన్ మాకే అనుకూలంగా ఉండాలంటే కుప్ప లోతు ఓట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది.